వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఎట్లా అనిపిస్తున్నాయి మన వీడియోస్? మీకు నచ్చుతున్నాయా? ఖచ్చితంగా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే మేము నిన్న వీడియోలో చెప్పినాం కదా, ఈ వీడియోకి ఇన్ని లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ వస్తుంది అని. సో మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. అయితే మొన్న చేసినాం కదా అమ్మమ్మ ఇల్లు పార్ట్ 1, దానికి 1000 లైక్స్ వస్తే పార్ట్ 2 వేస్తామని అన్నాం. అలాగే మస్తు మంది కామెంట్ పెట్టిర్రు, పార్ట్ 2 కూడా చేయండి, పార్ట్ 2 కూడా చేయండి అని. ఈ రోజు వీడియో అమ్మమ్మ ఇల్లు పార్ట్ 2 అన్నమాట. మీకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? మీరు కూడా అమ్మమ్మల ఇంటికి పోదురా చిన్నప్పుడు? ఎండాకాలం సెలవులల్లా పోయి ఏమేమి చేద్దురో అన్ని ఈ వీడియోస్లో మేము చూపిస్తాము. మీకు తప్పకుండా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నా కొడుకు అప్పుడెప్పుడు వేండు పిల్లగల్లని తీసుకొస్తా అని ఏది ఇంకా రాకపాయే. ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇన్ని వారిసిపోయే పోరడు. అల్లే అత్తరు ఇన్ని బట్టలన్నీ ఉన్నాయి, పిండెత్తా. అలా పిల్లగల్లతే పని సాగనియరు. అడుర్రి, ఇంట్లోకు అమ్మమ్మ ఉంటది. ఓ మామయ్య నువ్వు రావా? పాప ఇంట్లో కోదంపా. అమ్మమ్మ మేము వచ్చినమే. అబ్బో నా ఎండుకొండలు వచ్చిర్రా నాని? రారి బాంచును అమ్మమ్మ. అబ్బో నా చింతయ్య పెద్ద పెరిగిండు, బంగారు తండ్రి. ఇంకా వాళ్ళు ఏమైందిరా గట్లున్నావు? ఏం లేదే అమ్మమ్మ, ఈడే ఊరికొచ్చిండని ఇక నేను మెల్లగా వస్తాను నీ దగ్గరికి. తాతేటి వేయండే. తాతన బిడ్డ తాత బర్రెని కట్టేసత్తాను వేయండు. రవ్వలు కాళ్ళు కడుక్కొని ఇంట్లో కోసం పార్రి. అరేనే అమ్మమ్మ, ఏమైందిరా? నీకు బండి దిగత్తలేదురా? మరి ఇంట్లో కత్తవా లేకపోతే బయట కిట్నుండి పోతావా? ఏ అత్తనే అమ్మా. ఆ బండి ఇదరా పక్కకు పెట్టు. పెడతా నేను. మీరైతే ఓర్రే ఇంట్లకు. అబ్బో మేము పోతే మెల్లగా అవతల పడతా అని చూస్తున్నావా? గవన్ని నడవై మామయ్య, నువ్వు నన్ను రోజు బండి మీద తిప్పాలే. ఇక నాకేమన్నా పని చింటూ? అదే పని. ఇక మీరు వచ్చిరంటే మిమ్మల్ని ఇప్పుడు మీ చుట్టూ వేసుడే నా పని. అరే అత్తన్న మీరు ఓర్రే. అవే అమ్మమ్మ మనం పోదమ్మా మత్తడు గాని. అమ్మమ్మ ఒక పైసా ఏ దుకాణంలోకి పోయి చాక్లెట్ కొనుకొచ్చుకుంటా. అరే వేస్ట్ ఫెల్లో, మనం ఇప్పుడే వచ్చినాం కాదురా, అచ్చుడితోనే అమ్మమ్మని పైసలు అడుగుతున్నావా? అమ్మ ఏమని చెప్పింది చెప్పు. అమ్మమ్మను పైసలు అడగకుర్రా అని చెప్పిందా లేదా? అయ్యో చింతయ్య, ఇత్తనాని బుక్కడంతా అన్నం తిన్నాక మీకు పైసలు ఇస్తా, 10 రూపాయలు ఏమన్నా కొనుకొచ్చుకోర్రి. మీరు ఒక్కటి రోజుల కథని చెప్తాడే 10 రూపాయలు. అయితే బిడ్డ 5 రూపాయలు కొనుక్కోర్రి, అప్పటికి ఐస్ క్రీమ్ వస్తుంది. మళ్ళీ ఒక 5 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుందరు, సరేనా చింతయ్యలు? అమ్మమ్మ నేను పేప్సీలు కొనుక్కుంటున్నా, రూపాయికి ఒకటి. అయ్యి వస్తాయి నాకు మంచిగా. సరే బిడ్డ అన్నం తిందురు పార్రి. ఏం కూర అండినవే? మీరు అత్తరని కోడిగుడ్ల కూర అండిన బిడ్డ. నీకు బాగా ఇష్టం కదా కోడిగుడ్లు, ఉడకబెట్టినవి మంచిగా తింటావు చింతయ్య, అందుకే నీ గురించి అండినా. నానే అమ్మమ్మ, మంచి పని చేసినావు. తాత ఎప్పుడు వస్తాడే? తాత అత్తడు బిడ్డ, బర్రెని కట్టేసి బర్రెకింత నీళ్లు పోసి గడ్డేసి అత్తడు. హాయ్ అమ్మమ్మ, నాకు ఆకలి అవుతుంది, మేము పొద్దుగా లేస్తేనే వచ్చినాం. అయ్యో నా బంగారు తల్లి, పారా తిందురు పారు, తిన్నాక కూసుందరు కొని. మంచిగా అండింది అమ్మమ్మ కోడిగుడ్ల కూర. మావయ్య మనము పొలంకెళ్ళి పోయొద్దాం పా, బండి మీద తీసుకుపోదు పా మమ్మల్ని. ఓ చింటూ, ఎండ ఎట్లా కొడుతుంది? అద్దద్దు, సాయంత్రం అన్న పొద్దుగాలనన్న పోదాం, తీయలేరు? మామయ్య అదా గౌండ్లా లింగన్నకు ముంజకాయలు తెమ్మని చెప్పవా మామయ్య? తాతకు ఎప్పుదాం తీ, తాత చెప్తాడు ఆయనకు. ఓ మామయ్య, నువ్వేమన్నా పని చేస్తేంది, అట్టిగానే తినుకుంటా తిరుగుతాన్నావు? ఓ చింటూ, నేను చదువుకుంటానా, నా చదువు అయిపోవద్దా? ఇప్పుడు ఏం పని చేయాలి నేను? ఏం చదువుతాను? ఎప్పుడు చూసినా ఆడికి తిరుగుతావు అని అమ్మమ్మ అంటది, అమ్మ మమ్మీ కూడా అంటది. వాళ్ళిద్దరికి ఏం పని? గదే పని, నా మీద ఏడుతారు గంతే. మావయ్య స్వీట్ వచ్చిందా? ఏమో నాకు తెలియదు ఆ స్వీట్ గురించి. తెలియదా? నీకేం తెలియదు, ఒక తినుడు తెలుసు, తిరుగుడు తెలుసు. ఇంకవా ఏమైందే? ఏం లేదవ్వా, జరసేపు వండుకోర్రి, ఇంట్లోనే ఉండుర్రి. బాగా కొడుతుంది, బయట తిరగద్దు, వడదెబ్బ తాకుతుంది, సరేనా? అమ్మమ్మ పింటిగాడు వచ్చిందా అనే? ఎవరుగా మల్లవ మనవడా నాని? అవునే, లాల తాత పోయి తోలుకొస్తా అన్నాడు, మరి తోలుకొచ్చిండో లేదో? మమ్మ నేను ఒకసారి పోయి అడిగేస్తనే, అబ్బా ప్లీజ్ అంతే, మంచిగా ఆడుకుంటాం చెట్టు కింద అందరం. అరే ఎండ కొడుతుందయ్యా, సాయంత్రం పోదుతి. నన్నేం కొడతలేదు, నేను పోయి తాగు. మమ్మ నువ్వు పైసలు ఇచ్చినావు కానీ అట్లనే కొనుక్కొని వస్తా. జల్దీ పోయిరాపో, వచ్చిండో అడిగి మళ్ళీ ఇంటికి రా, సరేనా? జల్దీ వస్తేనే అమ్మమ్మ.
పోరడు. ఓ పిచ్చి పోరివి, తమ్ముడు చిన్నోడు కదా వాయ్యటనే ఎత్తడు. స్వీట్ వచ్చిందా అనే అమ్మమ్మ? రాలేదట బిడ్డ, ఇంకా 2 రోజులైనాక అత్తదట. సరే సరేనే, తాత ఎప్పుడు అత్తడేగా ముంజకాయలు తెమ్మని చెప్పుదామంటే. ఓ తాత ఎందుకు బిడ్డ, మామలేడా? మామేమన్నా పని చేస్తాడా? చెట్టుకాడికి పోయి తేపోరా, లింగన్న నువ్వు కోసిమని పోరాదు, ఏం కూర్చొని మిత్రం చూస్తాను. సరే పోతా తీయే, నీ అవ్వ కొంచెం ఆయనంక పోతా, ఎండకుంటా ఆడే సాయంత్రం పూట పోయి ఇట్లా తెత్తతి ముంజకాయలు. మామయ్య సాయంత్రం నువ్వు పోయేటప్పుడు నేనత్తా. నువ్వు వస్తే చింటత్తా అని అంటాడు. మీ ఇద్దరు పట్టుకొని పోయే బదులు సపరేట్ ఇంటికాడ ఉన్నదే నయ్యం, ఎటు మనసున పట్టనియ్యరు. పట్టిగా నా మీదకి మొత్తుకోకే అమ్మ, చెప్తాను నేను. అరేతి మామయ్య, నువ్వే పోయి తీసుకొద్దుతి. ఓ మల్లవ్వ, మల్లయ్య తాత ఉన్నవా ఇంట్లో? అగో చింటూ, ఎప్పుడు వచ్చినావు? నేను ఇయ్యాలనే వచ్చిన అమ్మమ్మ. మీ పింటు రాలేదా? పింటయ్య రాలేదు చింటూ, మా బిడ్డ